అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను సోయా కీమా చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నాదైతే పెద్ద పెద్ద సైజు ఉన్నాయి సోయావి. నేను హాట్ వాటర్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఒక 2 టమాటాలండి, 2 పచ్చిమిర్చి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ పైన పార్ట్ ఉంటుంది కదండీ వైట్‌ది, అది కూడా తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి. ప్రాసెస్ ఏంటి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇవి చూడండి, మొత్తం వాటర్ బాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత బాగా మనం వాటర్ అంతా పిండేసుకోవాలండి. ఒక జార్లో వేసుకొని ఉప్పు, ఒక 3 చెంచాలు పెరుగు వేసుకున్నాను, సగం పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే సగం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దాన్ని. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలండి. కొంచెం వీడియో క్లిప్ అయినట్టుంది. హోల్ గరం మసాలా వేసానండి. వేసుకొని మనము అవి వైట్‌గా స్ప్రింగ్ ఆనియన్స్ పైన వైట్ కలర్ ఉంటాయి కదండీ, అవి ఆనియన్స్ యూజ్ చేశాను. దాంట్లో కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, ఉప్పు తగ్గట్టు, టేస్ట్ తగ్గట్టు, కారము, తర్వాత టమోటాలు, ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసానండి. టమాటాలు మగ్గాలని కొంచెం వాటర్ వేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. వెజిటేరియన్‌కి అయితే పండగ. నాన్ వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము చూడండి ఈ విధంగా కైమా కైమాగా కనిపిస్తుంది. అసలు కనుక్కోలేరండి ఇది కైమానా లేదా వెజిటేరియనా నాన్ వెజిటేరియనా కూడా కనుక్కోలేరండి, అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఉడికిన తర్వాత టమాటాలు మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి సోయాని కీమా మాదిరి, అది వేసి యాడ్ చేసుకోవాలండి. మొత్తం టమోటాలు మసాలాలు అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి 2 నిమిషాలు బాగా. ఉప్పు చూసి వేసుకోండి. మనము సోయా గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా, తర్వాత దీంట్లో కూడా ఉప్పు చూసి లాస్ట్లో వేసుకుందాం. ఎక్కువైతే ఏం చేయలేం, తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు కదండి, చూసి వేసుకోండి. చూడండి, ఒక 5-10 మినిట్స్ బాగా ఉడికితే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు చాలండి, బాగా ఉడుకుతుంది, బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అది వేస్తున్నాను. నేనైతే ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి, ఒకటే కట్ట. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టేసి మనం మగ్గించుకున్నామంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన వెజిటేరియన్ కీమా సోయాతో రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు ఈరోజు డిన్నర్లోకి చపాతీ సోయా కీమా అండి. ఎలా ఉంది అండి? మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.